IVS ఈరోజు మనము ఏపీ టెట్ మోడల్ పేపర్ 2 అండి. లాస్ట్ వీడియో కంటిన్యూషన్గా ఈ బ్లాంక్స్ చెప్పుకుంటున్నామండి. ఈ వీడియోతో ఈ పేపర్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మోడల్ పేపర్కి వెళ్తామండి. సో దయచేసి అభ్యర్థులు ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ చూడక 111th బ్లాంక్ వచ్చి ద మీన్ ఆఫ్ p, 1/p ఈజ్ q, దెన్ ద మీన్ ఆఫ్ p స్క్వేర్ 1/p స్క్వేర్ ఈజ్ అన్నారు. సో దీనికోసం మనం ఏం చేయాలంటే రెండు నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటిని యాడ్ చేసి బై 2 వేస్తామండి. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దాని ప్రకారం p + 1/p/2 ఈక్వల్ టు ఆల్రెడీ వాళ్ళు q అని ఇచ్చారు q. సో దాన్ని ఎల్సిఎం చేస్తే p² + 1/2p ఈక్వల్ టు q, p² + 1 ఈక్వల్ 2pq. నెక్స్ట్ వాళ్ళు ఏమడుగుతున్నారంటే దెన్ ద మీన్ ఆఫ్ p², 1/p² అన్నారు. సో p² + 1/p²/2 ఈక్వల్ టు p⁴ + 1/2p² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ p² + 1 హోల్ స్క్వేర్ - 2p²గా రాసుకోవచ్చండి. దీన్ని a² + b² ఫార్మ్ ఈక్వల్ టు a + b హోల్ స్క్వేర్ - 2ab ప్రకారం చేసాము. ఇక్కడ 4p² q² ఇది వాల్యూ వచ్చేసి ఇక్కడ p² + 1 అంటే 2pq, హోల్ స్క్వేర్ మీన్స్ 4p² q² - 2p²/2p². ఇక్కడ 2p² కామన్ తీస్తే 2q² - 1/2p². 2p² క్యాన్సిల్ అయిపోయి 2q² - 1 అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ 112th ఇఫ్ ఏ లెటర్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ది వర్డ్ కంప్యూటర్ ర్యాండమ్లీ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ వోవెల్ ఈజ్ అన్. కంప్యూటర్ అనే వర్డ్లో హౌ మెనీ టోటల్ లెటర్స్ ఆర్ దేర్? 1 2 3 4 5 6 7 8 లెటర్స్ ఆర్ దేర్. వోవెల్స్ ఏమవుతాయంటే ఓఈ కాబట్టి OEU 3 లెటర్స్ ఉన్నాయి. సో ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ వోవెల్ ఈజ్ 3/8 అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ షాప్ కీపర్ బాట్ 5 articles at 4 rupees and sold 4 articles at 5 rupees. ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ అన్నారు. సో దీనికోసం అని చెప్పి మనం ఇలా చేసుకోవాలని సమ్ము సిపి ఆఫ్ 5 articles అంటే 4 rupees, సిపి ఆఫ్ 1 article ఏమవుతుందండి 4/5 rupees అవుతుంది. ఎస్పీ ఆఫ్ 4 article ఇచ్చారు మనకి 5 rupees అని. ఎస్పీ ఆఫ్ 1 article ఈక్వల్ టు 5/4 rupees. ఇక్కడ వాళ్ళు పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నారు కాబట్టి గెయిన్ ఆన్ ఆర్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఎస్పీ - సిపి. That means 9/20. Percentage of gain equal to gain by CP into 100. That means 56.25% వస్తుందండి. నెక్స్ట్ ఫ్రమ్ ద ఫిగర్ L perpendicular to M and N is transversal line. Then x + 5y + z + 3 ఈక్వల్ టు అన్నారు. సో దీనికోసం అని చెప్పి మన కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 30 degrees వచ్చిందండి. y 30 కరస్పాండింగ్ యాంగిల్స్. అట్లాగే ఎక్స్ వాల్యూ వచ్చేసి 150 degrees. ఇక్కడ y 30 వచ్చినప్పుడు స్ట్రైట్ యాంగిల్ కాబట్టి x 150 degrees. z ఈక్వల్ టు 30 degrees. ఎందుకనంటే ఇక్కడ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి z ఈక్వల్ టు 30 degrees. సో x అంటే 150 degrees. నెక్స్ట్ 5y అంటే 5 × y 150 degrees ప్లస్ z అంటే 30 degrees ప్లస్ 3 ఈక్వల్ టు 333 degrees అండి ఓవరాల్గా. నెక్స్ట్ వన్, హేతువాదంలో మానవుని మెదస్సు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పిన వారికి మ్యాథ్స్ మెథడాలజీలో 6 బ్లాంక్స్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారండి. లాక్ క్రింది స్పష్టీకరణలో వినియోగ లక్ష్యానికి చెందనిది విశ్లేషణ చేస్తాడు, నూతన పద్ధతులను సూచిస్తాడు, సామాన్యీకరణ చేస్తాడు. ఇవి వినియోగానికి చెందుతున్నాయి. సన్నిహిత సంబంధాలను గుర్తించడం అనేది వినియోగానికి చెందదు. అభ్యాసకుడు సంభావ్యతను తన నిత్య జీవితంలో వినియోగిస్తాడు అనేది ఏ విద్యా ప్రమాణం అవుతుందండి? అది అనుసంధానం చేయడం అన్నమాట. వార్షిక పథకము రూపొందించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే పాఠశాల పనిదినాలు, స్లిప్ టెస్ట్ల నిర్వహణకు కావాల్సిన పీరియడ్, ప్రాజెక్టు నిర్వహణకు కావాల్సిన పీరియడ్లు. ఇవి 3 మనకి ఇంపార్టెంటే. ద మీనింగ్ ఆఫ్ గ్రీక్ వర్డ్ గ్రాడ్యూస్ అనే పదానికి గ్రీకు అర్థం వచ్చేసి మెట్టు. సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు ఏమేమవుతున్నాయండి చూడండి. సమస్యను గుర్తించడం, సమస్యను విశ్లేషణ చేయడం, సమస్యను పంపిణీ చేయడం, సమస్యను సాధించడం. ఇక్కడ పంపిణీ చేయడం అనేది ఉండదు, ABD అవుతుంది. సో ఇంతటితో సెకండ్ మోడల్ పేపర్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ థర్డ్ మోడల్ పేపర్కి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.